నాన్న, ఏంట్రా ఇలా చేసావు? నేనేం చేశాను? నన్నెందుకు వదిలేసుకున్నావురా? ఇంకేం చేయమంటావు నాన్న? నేను ఒక చెట్టును పెంచుకున్నాను. దాని మీద ప్రేమతో రోజుకు 3 పూట్ల నీళ్లు పోశాను. ఎండకి వాడిపోతుందేమోనని నీడలోనే పెట్టదని పెంచుకున్నాను. అయినా అది చనిపోయింది నాన్న. అదెందుకో నాకు తర్వాత తెలిసింది నాన్న. ఆ చెట్టు బతకాలంటే దానికి ఎండ తగలాలని, ఆ చెట్టు పెరగాలంటే అప్పుడప్పుడు నీళ్లు పోయడం కూడా ఆపాలని. చెట్టుకు అమ్మాయికి సంబంధం ఏముందిరా? ఉంది నాన్న. ఆ అమ్మాయి కూడా చెట్టు లాంటిదే. కానీ ఇందులో ఆ చెట్టులో కానీ ఆ అమ్మాయిలో కానీ ఏ తప్పు లేదు నాన్న. తప్పంతా నాదే. తప్పంతా నాదే నాన్న. నాకున్న అతి ప్రేమ వల్ల ఆ చెట్టుకి అతిగా నీళ్లు పోసినట్టు, ఆ చెట్టుకి ఎండ తగలకుండా తీసుకెళ్లి నీడలో పెట్టినట్టు, తన మీద కూడా అతిగా ప్రేమ చూపిస్తూ, అతిగా నా మీద ఆశలు పుట్టిస్తూ, తను ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్తూ, తనకి ఏం కావాలన్నా నేనే చేసి పెడుతూ, నేను తన చెయ్యి వదిలితే ఎక్కడ కింద పడిపోతుందో అని తన చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాను నాన్న. గట్టిగా పట్టుకున్నాను. కానీ తను మౌనంగా ఉండడానికి చెట్టు కాదు కదా నాన్న, మనిషే కదా. అందుకే మాట్లాడింది. ఏం మాట్లాడింది? నిజాలు మాట్లాడింది నాన్న.